మిత్రులారా, ఈరోజు అనంతపురం నగరంలో భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక దినోత్సవం సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కార్మిక వర్గం తమ హక్కుల కోసం, తమ సౌకర్యాల కోసం నిలుపుకోవడం కోసం ఏదైతే గతంలో 140 సంవత్సరాల కింద పోరాడి సాధిస్తున్నటువంటి హక్కులు వాటిని నిలబెట్టుకోవడం కోసము, అదేవిధంగా ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది, వాటి వలన పూర్తిగా కార్మికులు గతంలో పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా ఈ నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే గతంలో ఏదైతే స్వాతంత్రానికి ముందు కానీ బ్రిటిష్ ప్రభుత్వానికి కానీ అనేకమైనటువంటి పోరాటాలు చేసి కార్మికులు దాదాపుగా 44 కార్మిక చట్టాలు సాధించుకుంటే ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడిదారు వర్గాలకు, కొలజాతి కంపెనీలకు పూర్తిగా ఊడిగం చేసే పద్ధతిలో 4 లేబర్ కోడ్లు చేసేసి మొత్తం హక్కులన్నింటినీ కూడా సౌకర్యాలను నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి కూడా ఈ పొద్దు ఏర్పడింది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సమ్మెలు చేయడం జరుగుతుంది, పోరాటాలు చేయడం జరుగుతుంది. అయినా కూడా నరేంద్ర మోడీ వాటినన్నింటినీ కూడా లెక్క చేయకోకుండా ఏప్రిల్ 1వ తారీఖున 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. దీనివల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టాలు జరిగే పరిస్థితి ఉంది. భవిష్యత్తులో కార్మికులు సమ్మె చేసి హక్కును కోల్పోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కును కోల్పోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా మెజార్టీ సంబంధించినటువంటి కార్మికులు కూడా ఈఎస్ఐ, పిఎఫ్ లేకపోతే గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ కానీ, ఎక్స్గ్రేషియా కానీ, ఇవన్నీ కూడా యాజమాన్యం యొక్క దయాదాక్షాణాల మీద ఆధారపడి వాళ్ళ ప్రాధాన్యపడి చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి 300 మంది కార్మికులు పనిచేసే ఫ్యాక్టరీలో మాత్రమే లేబర్ చట్టాలు అమలు పరిచే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే లేబర్ ఆఫీసర్లు కానీ, లేకపోతే ఎల్ఓలు కానీ పూర్తిగా వాళ్ళు ఆఫీసులకే పరిమితమై ఏమీ లేకపోకుండా అధికారులు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడింది. కాబట్టి వీటన్నింటినీ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా కార్పొరేట్ కంపెనీలు కూడిక చేసే విధంగా 8 గంటల పని విధానం, 12 గంటల పని విధానం తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పటికైనా దాన్ని మానుకోవాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా పూర్తిగా కార్మిక హక్కుల మీద ఉక్కుపాది మోపడం జరుగుతుంది. కాబట్టి ఈ విధానాలన్నీ మానుకోవాలని ఈ పొద్దు కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గం రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలపడం జరుగుతుంది. ఇదే పద్ధతి కింద కొనసాగితే నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కార్మిక వర్గం పెద్ద ఎత్తున బుద్ధి చెప్తాదని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు కృతజ్ఞత తెలుపుతున్నాము. ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మేడే గురించి భారతదేశ వ్యాప్తంగా కార్మికులు ఈ రోజు అంగరంగ వైభోగంగా ఈ దినోత్సవ వేడుకలను జరుపుకోవడం శుభ పరిణామం. ఆ క్రమంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1936 సంవత్సరంలోనే ఇండిపెండెంట్ లేబర్ పార్టీని ఏర్పాటు చేసి ఆ రోజు కార్మికులకు రావాల్సినటువంటి పనికి తగ్గ వేతనం కానీ, లేకుంటే పని గంటలు కానీ, లేకపోతే ఇతరత్ర కార్మికులకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ న్యాయం జరగాలని చెప్పేసి పోరాడినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిగా స్మరించుకుంటూ మరి షికాగో నగరంలో ఆ రోజు కార్మికులు పని గంటలు తగ్గించాలని మరియు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు ప్రాణ త్యాగాలకు సైతం పోరాడి అక్కడ చిందినటువంటి రక్తాన్ని ఒక ఎర్ర జెండాగా మార్చి అది కార్మికుల దినోత్సవంగా ఈ రోజు ప్రపంచ కార్మికులారా ఏకం కాండి, ఏకమైతే తప్ప మన జీవితాల్లో వెలుగులు రావు, కష్టపడేది, శ్రమించేది, చేసేది మనమైతే ఈ ఆదాయాలు, అవకాశాలు, వనరులంతా కూడా దోపిడీ వర్గాల వంట పారుతున్నటువంటి పాలక వర్గాలకు వ్యతిరేకంగా కూడా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కార్మిక సంఘాలు ఐక్య ఉద్యమాలకు సిద్ధమయ్యి పనికి తగ్గ వేతనం కోసం కానీ, లేకపోతే పని గంటల తగ్గింపు కోసం కానీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ మేడే దినోత్సవాన్ని జరుపుతున్నటువంటి ఐఎఫ్టియు నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులకి, ప్రజా సంఘాలకి అనుబంధం లాంటిది. ప్రజా సంఘాలు చేసే పోరాటాలని, ప్రజా సంఘాలు చేసే సబ్జెక్ట్ కానీ మేము ఈ సమాజం కోసం మనం ఎంతో ప్రాణ త్యాగాలు చేసేది కూడా ఉంది. శ్రీకాకుళం నగరంలో మరి ఆ రోజు కార్మికులు 8 గంటల పనిదినం కోసము తమ ప్రాణాలు అర్పించినారు. ఎందుకోసము 24 గంటలు మేము ఫ్యాక్టరీలో పోతే డ్యూటీకి పోతే ఒక చిన్న పిల్లవాడు 4 గంటలకి నాన్న డ్యూటీకి పోతే రాత్రి 10 గంటలకు వస్తున్నాడు. వాళ్ళ నాన్న ఎవరు అనేది తెలియదు. అబ్బాయి 4 గంటలు పోయేటప్పుడు
ఆ పిల్లోడు లేచి అమ్మ ఎవరు ఇతనంటే బాధపడింది ఆ తల్లి. ఎందుకోసం బాధపడింది? నా బిడ్డలు నా భర్తను చూడలేదు చూడి, మేము ఇంకా ఎక్కడున్నామని. అట్లా కార్మికులు ఒకరికొకరు మాట్లాడుకొని సమ్మె చేస్తే శ్రీకాకుళం నగరంలో కార్మికుల్ని కాల్చి పట్టలు పెట్టుకొని ఏ ప్రభుత్వమైనా కానీ ఓట్ల కోసం వచ్చేటప్పుడు సిగ్గు సూడలు అడ్డపడ్డ ఉండదు. కానీ ప్రజా సంఘాల పైన ఉక్కుపదం మోపుతున్నారు. ఏం చేసినాం? మా కార్మికులు ఏం చేస్తారు? మేమేం చేసినాం? టౌన్ కళాకారుల మీద కూడా వచ్చిన గవర్నమెంట్ ఏదని కానీ ఉక్కుపదం మోపుతున్నది. గొంతు మాట్లాడే వాళ్ళని కేసులు పెడుతున్నది, జైళ్ళలో పెడుతున్నది, నిబంధనలు పెడుతున్నది. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? కార్మికులకి న్యాయం జరగాలి. ప్రజా సంఘాలు చేసే పోరాటాలని మీడియా మిత్రులు మనం అనుబంధలాగా ఇట్లనే కొనసాగుతామని మీరిచ్చిన అవకాశము, ప్రజా సంఘాల పెద్ద నాయకులు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నేను విరమించుకుంటాను.